గణపతి నవరాత్రులు నిర్వహించే ప్రతి ఉత్సవ కమిటీ గణేష మందిరాలు నిర్మాణం చేయాలని గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. కాకినాడ బర్మా కాలనీ విఘ్నేశ్వర ఆలయం నిర్మించి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నూతన ఆలయం పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం సహపంక్తి భోజనాలతో అన్నదానం నిర్వహించారు. ఆధ్యాత్మిక ముఖ్య అతిథిగా స్వయంభూ భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి గణేష పురాణ ప్రవచనం నిర్వహించి అన్నదానం ప్రారంభించారు. రమణరాజు మాట్లాడుతూ గణేష మందిరాలు నిర్మించి నవరాత్రులు కొనసాగించాలని, పూర్వ మందిరాలను పునర్నిర్మాణం చేయాలని, దాతలు వారికి అండగా ఉండాలని తెలిపారు. ఆలయ కమిటీ పెద్దలు కోల ఎల్లారావు, ఇళ్ల బాబుజీ, సగ్గు కృష్ణారేవూరి, శ్రీరామంజనేయులు, బీరచంద్రాజు, కర్నేడు బాబులు, కుంచే మోహన్ పొంగ, బుజ్జి, వాకాటు సత్యనారాయణ, కాకినాడ కిషోర్, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. గణపతి నవరాత్రులు నిర్వహణ చేసేటువంటి ప్రతి ఒక్క ఉత్సవ కమిటీ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రదేశాలు చూసుకుని గణపతి మందిరాలు నిర్మాణం చేయాలని స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం పిలిపిస్తూ ఉంది. గణపతి ఎక్కడుంటే అక్కడ శ్రీకరం, శుభకరం, జయకరం, మంగళకరం. మరి ఈ రోజున కాకినాడ బర్మా కాలనీలో 1996లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి సమైక్యంగా కుల మతరహాల రహితంగా ఇక్కడ విఘ్నేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేశారు. 30 సంవత్సరాలు అవుతూ ఉంది. దీన్ని పునర్నిర్మాణం చేయాలని పెద్దలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ సంకల్పం జయప్రదంగా, శుభప్రదంగా నెరవేరాలని చెప్పి ఈ రోజున సహపంక్తి భోజనాలతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి వీరి యొక్క ఆశయం ఏదైతే ఉందో పరాభవ నామ సంవత్సరం ఉగాది తర్వాత మరి కొత్త సంవత్సరంలో సంపూర్ణంగా నెరవేరి ఈ విఘ్నేశ్వర ఆలయం పూర్వ వైభవంతో పునర్నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణానికి కూడా భక్తులు, దాతలు అందరూ కూడా వీరికి సహకరించి జయప్రదం చేసి విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మీ అందరినీ కూడా భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. గణేష్ మహారాజ్కి